ఓకే సార్, ఓకే. ఎస్ ఎస్. ఓకే సార్, మళ్ళీ వస్తాను వేణుగోపాల్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇది చెప్పుకుంటా పోతే ఒకటి. సో మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, 20,000 రూపాయలకు పైచీలకు ఒక్క చదరపు అడుగుకి అవుతున్నటువంటి ఖర్చు కింద మీరు లెక్కగట్టి పోస్టర్ను ఒకటి డిజైన్ చేసి పంపించినటువంటి పరిస్థితి. ఒకసారి గతంలో కూడా నేను మీకు చూపించాను అనుకుంటాను. పిసార్ ఒక్కసారి అమరావతి కన్స్ట్రక్షన్ కాస్ట్కి సంబంధించినటువంటి అధికారిక పత్రం, ఇట్స్ నాట్ ఏ డిజైన్, అధికారిక పత్రం ఒకసారి చూపించండి. సరే, ఇక్కడ మనం చూడొచ్చు 71 బంగ్లాల నిర్మాణం, రిజల్యూషన్ నెంబర్ 493/2025. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 5,82,161 చదరపు అడుగుల నిర్మాణానికి గాను అవుతున్న ఖర్చు 419,7,27,370 రూపాయల 95 పైసలు. అంటే ఒక అడుగు నిర్మాణానికి అయ్యే ఖర్చు 7,200 రూపాయలు. 115 బంగ్లాల నిర్మాణం, రిజర్వేషన్ నెంబర్ 494/2025. ఈ ప్రాజెక్టులో భాగంగా 5,90,760 ఈ యొక్క చదరపు అడుగుల నిర్మాణానికి అవుతున్న ఖర్చు 429,23,36,312 రూపాయల 54 పైసలు. దీని ప్రకారం ఒక చదరపు అడుగు నిర్మాణానికి అయ్యే ఖర్చు 7,266 రూపాయలు. ఇది కేవలము అక్కడ ఏదో నిర్మాణం మాత్రమే కాదు, ఆ డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా ఉండడం జరిగింది. ఏంటంటే కింద తీసేటటువంటి పునాదుల దగ్గర నుంచి అంతర్గత రోడ్లు, లోపల జరిగే ప్లంబింగ్ వర్క్, తర్వాత వచ్చేసి పీవీసీ వర్క్, సో అన్నీ కలిపి అవుతున్న ఖర్చు 7,200 రూపాయలు చదరపడికి. మీరేమో 24,000 రూపాయలు అని చెప్పేసి ఒక పోస్టర్ వేశారు. ఇది పోస్టర్ కాదు, ఇది అధికారిక పత్రం. సో ఇక్కడ కళ్ళ ముందు మీకు కనిపిస్తుంది, నేను కావాలంటే ఆ డాక్యుమెంట్ పంపిస్తాను. మరి కళ్ళ ముందు ఇంత స్పష్టంగా ఉన్నా సరే మీరు ఎందుకు అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు సార్? రాజుగారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడేదంతా చదువుకుంటూ వచ్చినది, ఏమేం చేసినాం అనేది కూడా మేము కూడా అది ఏం చేసినాం చదివేది నాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వడంతో పాటు ఈ రాజధానికి సంబంధించిన ఒక్కొక్క జీవో ఇచ్చి ఒక్కొక్క దానికి ఒక్కొక్క జీవో, అంటే లైట్లకు ఒక జీవో, అద్దాలకు ఒక జీవో, కిటికీలకు ఒక జీవో, రకరకాల జీవో, మొత్తం జీవోలన్నీ 19,000 కాదు, మీరు చూడొచ్చు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఆర్సీ వాల్ సూపర్ స్ట్రక్చర్ దగ్గర నుంచి కంప్లీట్ అయ్యి సెక్యూరిటీ సిస్టమ్స్, ఎక్స్టర్నల్ డెవలప్మెంటు, ల్యాండ్స్కేపు, ఎల్పిజి లంప్ సమ్ కాంట్రాక్ట్ బేసిస్ డిజైన్ బిల్టు, సో చాలా ఉన్నాయన్నమాట. అందులో నాట్ ఓన్లీ ఏదో నిర్మాణం చేసి వదిలేయడం కాదు, శానిటరీ ఫిక్సర్స్, ఫైర్ ఫైటింగ్ ప్రొవిజన్స్, లిఫ్ట్లు, డీజీ, హెచ్విఏసి, సెక్యూరిటీ సిస్టమ్స్, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ అండ్ ల్యాండ్స్కేపింగ్, మల్టీ స్టోర్డ్ క్వార్టర్స్, సో చాలా అంటే మొత్తం అందులో వస్తున్నటువంటి కాస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి జీవో, ఇది నేను చెప్తున్నది కాదు. మరి అందులో ఉంది లైట్ సపరేట్ జీవోలు ఇచ్చుకున్నారో నాకు తెలియదు, కానీ ఇందులో ఇచ్చింది అనమాట. 2,500 కోట్లు అర్థం కాలేదు సార్, బిగించడానికి పెట్టారన్నారు, అది పెట్టారా? చాలా ఉన్నాయి సార్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జీవో చూపించండి. కాదు సార్, అది మీరు చూపించాలి. ఖర్చు పెట్టే కార్యక్రమం అంటే చాలా కాదు సార్, అందులో ఇచ్చారు, చాలా స్పష్టంగా ఉంది కదా. ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఆర్కిటెక్చరల్ ఫర్నిచర్స్ ఉన్నాయి, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్స్ ఉన్నాయి, హెచ్ఏవిసి వర్క్స్ ఉన్నాయి, హైటీ వర్క్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఎక్స్టర్నల్ రోడ్స్ అండ్ హోమ్ ఆటోమేషన్ అన్నీ కలిపితే ఈ ఖర్చు. మళ్ళీ మీరు అద్దాలు అంటారు, ఫర్నిచర్ అంటారు, మరి అదేందో నాకు అర్థం కావట్లేదు. అదేదో ఉంటే మీరు చూపించండి. జరుగుతుంటే మీకు అదే విషయం తెలిసిన లేదా కావాలంటే డేట్ కూడా మార్చి పెట్టిండొచ్చు. వాళ్ళే ఆశామాసి లీడర్లు కాదు, కానీ వాళ్ళ గురించి పెద్ద అంత గొప్పగా చెప్పాల్సినంత అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారనేది తెలుసు, జీవోలు మార్చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు చెప్తున్నారు చూడు, అన్న క్యాంటీన్ 200 మంది పోతే 500 మందికి రాసుకుంటున్నారు చూడు. ఆ విధమైనటువంటి అన్న క్యాంటీన్లు పెట్టి ప్రజలు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు చూడు. ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి మాట చెప్పడం, వాళ్ళు అడుక్కునే పరిస్థితి తీసుకురావద్దని మాట చెప్పినా కానీ అన్నం పెట్టడం తప్పనిలే, పేదవాడు వచ్చి అన్నం తినడం తప్పని చెప్పడంలే. పేదవానికి అన్నం తినే కార్యక్రమం పెట్టేదానికన్నా మనం వాడు అన్నం చేసుకుని పెట్టే విధంగా ఎదిగించే కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంలో భాగంగానే 2,70,000 కోట్లు డైరెక్ట్ పేదవానికి అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే మేము 3 లక్షల